నేను వాలిని చంపనని ఒక మాట ముందు చెప్తే ఏమై ఉండేది, ఎందుకు పంపావు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా. మీ ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, నేను నిన్ను చూశాను కానీ వాలిని చూడలేదు ఇత పూర్వం. నువ్వు వాలిని పిలవడం ఏమిటి, వాడు యుద్ధానికి వచ్చేసాడు. ఇద్దరూ కలిగిపడిపోయారు. ఇద్దరూ కలిగిపడిపోయిన తర్వాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగే కనపడుతున్నారు. ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. నిజం కూడా అంతేనండి, ఇద్దరు అలా ఉంటారు వాలి సుగ్రీవులు. కాబట్టి ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి నేను ఎవరో తెలియలేదు. పైగా మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ధనుర్వేదంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు. ఇటుపక్క ఒకరి నుంచి ఉంటే అటుపక్క ఒకరి నుంచి ఉంటారు. ఆయన రథం నుంచి ఈయన మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది. మల్ల యుద్ధంలో అలా ఉండదు. కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, దుల్లుతూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, పుడుచుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడని తెలుస్తుంది? తెలియకుండా ఇతనే వాళ్ళనుకుని వేసేశాకని సుగ్రీవుడైతే అందుకు నేను వేయలేదన్నాడు. అంగీకరించాడు సుగ్రీవుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళు మీ అన్నయ్య దగ్గరికి అన్నాడు. అయ్య బాబోయ్ అని భయం వేయదు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు లక్ష్మణ, అదిగో ఆ పర్వత చర్యల కింద గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. అదిగో అక్కడే నాగకేసరపు లత ఒకటి పుష్పించినటువంటిది పెరిగి ఉంది. ఆ లతని పీకి పట్రా లక్ష్మణ, పట్టుకొచ్చి పువ్వులతో ఉన్నటువంటి ఆ తీగని మెడలో మాలగా వేయి సుగ్రీవుడికి. ఇప్పుడు ఈ గజపుష్పలత ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, అది లేనివాడు వాలి. నాకు గుర్తు తెలుస్తుంది. ఇప్పుడు వాలిని సంహరిస్తాను. కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి ఇప్పుడు పిలు మీ అన్నయ్యని యుద్ధానికి, నీకేమీ ప్రమాదం రాదు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇది యథార్థమేనా? రాముడు నిజంగా బాణం వేయకపోవడానికి కారణం అంతేనా? అంతే. మీరు అందులో ఏమాత్రమైన సందేహాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడితే, రాముడు కొమ్మ వేశాడు సుగ్రీవుడు కూర్చోబెట్టలేదు, లక్ష్మణుడిని కూర్చోబెట్టలేదని మనసులో పెట్టుకుని బాణం వేయలేదండి అన్నారనుకోండి, రాముని యొక్క త్రికరణ శుద్ధిని మీరు శంకించడం అవుతుంది. మరి రాముడు బాణం వెయ్యడానికి వీలు లేనంతగా వాలి సుగ్రీవులు ఒక్కలా కనపడి రాముడు బాణం వెయ్యలేని స్థితి ఎందుకు వచ్చింది? సుగ్రీవుడి పాపమే అలా చేసింది. ఏమిటా పాపం? మహాత్ముల పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, మహాత్ముల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, ఈ రెండు సద్య ఫలితాలు ఇస్తాయి. మీరు ఒక పాపకర్మ చేసి ఉన్నారనుకోండి, మీరంటే మనం ఒక పాపకర్మ చేసామనుకోండి, అది ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఏం ఫలితాన్ని ఇవ్వవు, ఇస్తాయి ఎప్పుడో, తర్వాత ఎప్పుడో ఇస్తాయి. కొన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తర్వాత వరకు కూడా ఉంచడు. కొన్ని చాలా భయంకరమైనటువంటి ఉంటాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషం మహాత్ముల జోలికి వెళ్ళడం. ఈశ్వరుణ్ణి బాగా గుండెలలో నమ్మి ఆరాధించేటటువంటి వాడు కానీ బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తే, ఆయన బాధపడ్డారా పడలేదా పక్కకు వదిలేయండి, ఆయన పడకపోవచ్చు. ఆయన బాధ పడకపోయినా ప్రవర్తించినందుకు మీరు ఫలితం అనుభవించవలసింది. ఆయన పడలేదు కదండి ఫలితం, ఆయన ఏం బాధపడితే కదా నాకు ఫలితం ఇవ్వడానికి, అది వేరు. నువ్వు ప్రవర్తించావా లేదా, ఈశ్వరుడు ఫలితం ఇచ్చేస్తాడంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేశంలో సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని ముందు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చేటప్పటికి, శంకరాచార్యుల వారు అద్వైత స్థాపకుడు అంటారు, అంతకన్నా తప్పు మాట ఇంకోట్లేదు. శంకరులు అద్వైత స్థాపకులు కారు. ఎలా వచ్చేసిందో నాకు తెలియదు. ఆఖరికి ఆయన నామావళిలో కూడా అద్వైత స్థాపక ఆయన మహాన్ రాస్తూ ఉంటారు. ఆయన అద్వైత స్థాపకులు ఏంటి? అద్వైత స్థాపకులు శంకరాచార్యుల వారైతే అంతకు ముందు లేని దాన్ని ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టినవారు. ఆ అవతారం వచ్చిందే వేదాన్ని ప్రచారం చేయడానికి. అద్వైతము వేదాంతర్గతమైన సిద్ధాంతము, వేదాంతర్గతం వేదసారమే అద్వైతము. వేదసారమైన అద్వైతాన్ని ఆయన ప్రచారం చేశారు. అద్వైత ప్రచారకులే తప్ప అద్వైత స్థాపకులు శంకరులు కారు. అద్వైత స్థాపకులు అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా తెచ్చినది అవుతుంది. ఆయన ఏదీ కొత్తగా పెట్టలేదు, ఉన్నదాన్ని ఆయన ప్రచారం చేశారంతే. అప్పుడే శంకరాచార్యులు వారి అవతారం గురించి మీకు సరిగా అర్థమైందని గుర్తు. ఒక లేకి ప్రశ్న ఒకటి వేస్తుంటారు, ఆయన జగద్గురువులు ఎప్పుడయ్యారని. జగద్గురువులు అవడం ఏమిటైనా? ఆయన పుట్టడం జగద్గురువుగా పుట్టారు.
అసలు ఆయన జగద్గురు అవడం అన్న మాట లేదు, ఆయన పుట్టడమే జగద్గురుత్వం అంతే. కైలాస శంకరుడు కాలది శంకరుడిగా రావాలనుకున్నప్పుడే జగద్గురువుగా వచ్చారు ఆయన, తప్పించి అందుకే అసలు ఆయన వస్తూనే సన్యాసాశ్రమం తీసుకోవడానికే సిద్ధపడి ఉన్నారు, వివాహం చేసుకోలేదు. ఆతృత సన్యాసం స్వీకరించి లోకమంతా తిరిగారు. నాకు భవతి భిక్షాందేహి అంటే చేతిలో ఏ తల్లి కబళం వేస్తుందో వాళ్ళందరూ నా తల్లులే అన్నారు ఆయన. అమ్మా, నేను నీ దగ్గర ఉంటే నువ్వు ఒకటివే తల్లివి, నేను దేశమంతా తిరిగితే నాకు ఆకలేసి ఏ ఇంటి ముందుకెళ్ళి అన్నం అడిగితే నా చేతిలో అన్నం పెట్టిన తల్లులందరూ నాకు తల్లులే, కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అన్నారు. ఆయన ఎప్పుడో జగద్గురువు, పుట్టుకతోనే జగద్గురు. ఆయన ఒకప్పుడు జగద్గురువు అవడం, ఒక జగద్గురువు అవకపూర్వం అలా ఏముండవు శంకరాచార్యుల వారి అవతారంలో. అది తెలుసుకుని మాట్లాడాలి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గ ప్రచారం చేసి అద్వైత సిద్ధాంత ప్రచారం ప్రారంభం చెయ్యడానికి ముందు సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం కర్మ మార్గాన్ని పటిష్టం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారిల భట్టు అన్న రూపంలో వచ్చారు. వచ్చి ఆయన బౌద్ధ మతం ఈ దేశం నుంచి కదిలిపోయేటట్టుగా చేశారు. కుమారిల భట్టు ముందు కదిపినవారు అసలు. కాబట్టి శంకరాచార్యులు వారు బౌద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారంటారు, తప్పది. శంకరులని బౌద్ధం తట్టుకోలేకపోయింది తప్ప శంకరులు అసలు ఎప్పుడూ ఎవరినీ వెళ్ళదోసే ప్రయత్నం చేయలే. ఎందులో మంచి ఉంటే దాన్ని ఆయన గ్రహించారంతే. శంకరుల గురించి మీకు సరిగా అర్థమైతే మీరు శంకరుల గురించి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. శంకరులు ఎప్పుడూ ఎవరిని ఓడించి తరిమేయడం ఆయన యొక్క సిద్ధాంతం కానే కాదు, ఆయన ఆశయము కాదు. ఆయన ప్రతి దాంట్లోంచి సారమున్న ప్రతి దాన్ని ఆయన తీసుకున్నారు. ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చూపించారు. ఏది అనుష్ఠానయోగ్యము కాదో అది అందుకు పనికిరాదు అని చెప్పారంతే తప్ప నే పట్టుకున్నదే సత్యం మిగిలినవన్నీ అసత్యాలని శంకరాచార్యుల వారు అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అలా మాట్లాడితే అటువంటి సంకుచితత్వంతో ప్రవర్తిస్తే శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు కానే కాలేరు. తర్వాత చాలామందికి ఒక అపోహ, శంకరాచార్యుల వారు విభూతి రేఖలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శివుడు, ఆయన పరమశివుణ్ణి ప్రధాన దైవంగా ఆరాధించిన వారు అని అనుకుంటారు. నేను మీకు ఒక యథార్థం చెప్పనా, శంకరాచార్యుల వారంత గొప్ప వైష్ణవుడు ఎక్కడా, శంకరాచార్యుల వారు చాలా గొప్ప వైష్ణవుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి, శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికీ కాలడి వెడితే కాలడిలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు కదండి మహానుభావుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి శంకరులు ఎక్కడ స్నానం చేశారో, ఎక్కడ మొసలి ఆయన కాలు పట్టుకుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి శంకర భగవత్పాదులు తన తల్లిగారిని సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి అక్కడ శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిని గుర్తించి ఆయన జ్ఞానశక్తి చేత అక్కడ శంకరాచార్యుల వారి గుడి కట్టించి ఎక్కడ రోజు ఆయన వెళ్ళి స్నానం చేసేవారో, తల్లిగారు స్నానం చేసేవారో, పూర్ణానదిని తీసుకొచ్చినప్పుడు కృష్ణాలయం అందులో మునిగిపోతుంటే కృష్ణుడు శంకరా నేను ఇప్పుడు ఎక్కడుండను అంటే ఆయన తీసుకొచ్చి బయట ఎక్కడ పెట్టారో అవన్నిటినీ పరిరక్షించారు శృంగగిరి పీఠం వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ జాతికి అందించినటువంటి గొప్ప ఉపకారం. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించిన మహాపురుషులందరూ ఏదో ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఈ దేశానికి అందించి వెళ్ళారు. అవతార పరిసమాప్తి చేసే లోపల శంకరాచార్యుల వారి జీవితం అంతా కూడా ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించడం. అసలు ఆయన బ్రహ్మచర్యంలో ఉండగా ఆయన నోటి వెంట వచ్చిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. విభూతి పెట్టుకోవడం అంటారా, విభూతి పెట్టుకోవడం అనేటటువంటిది వైదికమైన ప్రక్రియ, వేదాంతర్గతము. ఆ విభూతిని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతితో మూసి చెప్పవలసిన మంత్రం చెప్పి స్నానం అయిన తరువాత ఇస్తే సజల భస్మ, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకోవాలని. ఆ సజల భస్మని కుడి చేతితో మూసి మంత్రం చెప్తారు. నేను కాకినాడలో శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని బోర్డుల మీద రాసి అందరికీ ప్రచారం చేశాం కూడా, ప్రింట్ వేసి ఇచ్చి ఇలా పెట్టుకోండి విభూతిని. ఆ సజల భస్మని పెట్టుకుంటారు, అది వేదోక్తం, అది పురాణోక్తము. అది అందుచేత శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటే ఆయన శైవుడని కాదు దాని అర్థం, ఆయన చాలా గొప్ప వైష్ణవుడు.